ప్రియమైన స్నేహితులారా, దేవుని భయం కలిగి జీవిద్దామండి. దేవుని భయం కలిగి జీవించడం అంటే చెడును అసహ్యించుకొనడమే. దేవునికి నిజంగా మనం భయపడినట్లయితే చెడు కార్యాలు చెయ్యమండి. అది ఏదైనప్పటికీ కూడా ఒకరికి కీడు తలపెట్టకూడదు. మన శరీరాన్ని, మన ఆత్మను, మన మనసును కూడా స్పాయిల్ చేసుకోకూడదు. చుట్టా బీడీ సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు విడిచిపెట్టండి. త్రాగుడు, మత్తు పదార్థాలు అలవాట్లు ఉన్న వాళ్ళు విడిచిపెట్టండి. వ్యభిచారం చేస్తున్న వాళ్ళు విడిచిపెట్టండి. మనకి ఇంద్రియ నిగ్రహములు ఇవ్వబడ్డాయి. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మన శరీరం ఆశపడే వాటన్నిటికీ కూడా ఓకే చెప్పేసి అలాగ దేవునికి ఇష్టం లేనటువంటి పాపాలు మనము కమిట్ చేయకూడదండి. దేవునికి ఇష్టమైన కార్యాలు మనలో క్రియ జరగాలంటే నీ వల్ల నీకు ఆ చేతన కాలేదా, నా వల్ల నాకు చేత కాలేదా, ప్రభుకి ఇష్టం లేని కార్యాలు విడిచిపెట్టడానికి ప్రభు పాదాలు పట్టుకొని అడుగుదాం. ప్రభా నీకు ఇష్టం లేని కార్యాలు విడిచిపెట్టడానికి కృపను అనుగ్రహించండి అని ప్రభు తప్పకుండా సహాయం చేస్తారు. కనుక ఆయనకి ఇష్టం లేని ప్రతి విగ్రహాన్ని, తాగుడనే విగ్రహాన్ని, వ్యభిచారం అనే విగ్రహాన్ని, చుట్టా బీడి సిగరెట్ మత్తు పదార్థాలనే విగ్రహాలను తొలగించుకొని ఇతరులకు మంచి చేస్తూ, ఇతరుల గురించి మంచి తలుస్తూ, మంచిగా మంచి మాటలు మాట్లాడి మంచి క్రియ చేసి మంచి వ్యక్తులుగా వర్ధిల్లుదామండి. మంచి బిహేవియర్, మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తులుగా మనం వర్ధిల్లుదామండి. నిజంగా మంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాలి. చెడ్డ పేరుకేముంది, ఒక క్షణంలో వచ్చేస్తుంది. ఒక చెడు పని చేస్తే మొత్తం చెడ్డ పేరే ఇంకా మనకి. ఆ తర్వాత ఎన్ని మంచి కార్యాలు చేసుకున్నా ఈ ఒక్క చెడు కార్యాన్ని బట్టి ఒక బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ అయిపోతుంది. అదే పబ్లిక్గా మాట్లాడుకోవడం, పబ్లిక్లోనికి వెళ్ళిపోవడం జరుగుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడుని విసర్జించండి, మంచిని హత్తుకోండి. దేవుని కళ్ళు మనల్ని నిత్యము మనం ఎక్కడ ఉన్నా పరిశోధిస్తాయని తెలుసుకోండి. దేవుని భయము కలిగి జీవించండి. చెడుని అసహించుకోండి. మళ్ళీ చెప్తున్నాను నేను, సీసీ కెమెరాలు కూడా కొంత మట్టుకే కవర్ చేయగలుగుతాయి. దేవుని కళ్ళు ప్రతిదీ కవర్ చేయగలుగుతుందండి. దేవుని కళ్ళ నుంచి తప్పించుకొనగలిగే నరుడు లేనే లేడు. కనుక దేవుని భయముతో మంచి స్వభావం కలిగి జీవించమని మీ యొక్క ఫ్యామిలీ మెంబర్గా ప్రాధేయపడుతున్నాను. మంచి మనుషులుగా వర్ధిల్లుదాం, అందరినీ ప్రేమిద్దాం, అందరి కొరకు ప్రార్థనలు చేద్దాము, అందరినీ గౌరవిద్దాం.